హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫూల్ మకానా పాయసం. ఈ పాయసాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పండుగలకు కానీ, వెకేషన్స్ కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, మరి వ్రతానికైనా కానీ ఇలా రెడీ చేసి పెట్టండి. హెల్తీతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత అందులో 1 కప్ దాకా ఫుల్ మకానాని వేసుకోవాలి. ఫుల్ మకానా కాస్త క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంటను కాస్త మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇదిలా వేయించుకొని వీటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఫూల్ మకానాను చేత్తో ఇలా అంటే ఇలా క్రంచీగా విరిగిపోవాలి. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా పాయసానికి సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి అందులో 1/2 లీటర్ దాకా పాలను వేసుకోవాలి. ఈ పాలను కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం ఒక పౌడర్ని రెడీ చేసి పెట్టుకుందాం. దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మకానాని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత గుప్పెడు బాదాం, జీడిపప్పు పలుకుల్ని వేసేసి 2 యాలకుల్ని కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పాలు కాస్త మరిగాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఈ ఫూల్ మకానా పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. పాలు కాస్త చిక్కబడిన తర్వాతనే మనం ఈ పౌడర్ని వేసేసుకోవాలి. చూడండి, పాలు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి కదా, ఈ టైంలో మీరు ఈ పౌడర్ని వేసేసుకోవాలి. పాలు కొంచెం వేడైన తర్వాత కాదండి, పాలు కొంచెం మరిగిన తర్వాత ఈ పౌడర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఈ పాలల్లో ఇది కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ పాలు వేసిన తర్వాత మంటను కాస్త లో ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. ఎందుకంటే పాలు అనేటివి త్వరగా చిక్కబడిపోతాయి కాబట్టి. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ఇంకాస్త మిగిలిన ఫూల్ మకానాను ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఫూల్ మకానా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మరిగించుకుంటే మకానా అనేది మెత్తబడిపోతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇదిలా మరిగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులు అలాగే పిస్తా పలుకులు ఈ రెండింటిని ఇందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదిలా వేయడం వల్ల మనం పాయసం తింటూ ఉంటే పలుకులు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఈ పాయసాన్ని పక్కన పెట్టేసేయాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు స్వీట్ కోసం ఇందులో మీరు కావాలి అనుకుంటే మీరు కండెన్స్డ్ మిల్క్ కానీ పంచదారని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. సో బెల్లం పానకం కోసం ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులో 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని వేసేసుకోవాలి. ఈ బెల్లం కాస్త కరిగేంత వరకే వేడి చేసుకోవాలి. బెల్లం కాస్త మరిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా పాయసంలో ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పాయసం చల్లారింది కాబట్టి ఇప్పుడు నేను బెల్లం పానకాన్ని ఇందులో వేసేసి కలిపేస్తున్నాను. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది బెల్లంతో యూజ్ చేసిన కండెన్స్డ్ మిల్క్తో యూజ్ చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసారంటే ఎంతో రుచికరమైన ఫూల్ మకానా పాయసం రెడీ. ఈ పాయసాన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే, అంతే. ఏ పండుగకైనా వెకేషన్స్కైనా ఇలా పాయసం చేసి పెట్టారంటే హెల్తీతో పాటు టేస్టీ కూడా ఉంటుందండి. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా దీనిపైన కొంచెం బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు అలాగే పిస్తా పలుకులు వేసేసి కొంచెం రోజ్ పెటల్ వేసేసి సర్వ్ చేశారంటే టేస్టీగా ఉండే ఫూల్ మకానా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.